మహిళల సమానత్వం గురించి లెక్చర్స్ ఎక్కువ మంది నేను ఇప్పటివరకు విన్న ఇప్పుడు ఉత్సవంలా జరుగుతున్న ఈ కాలంలో మనం ఈశ్వరుడు కదా, అందులో ఇవాళ శివరాత్రి కదా, శివుడిలో సగం భాగం మీరే ఉన్నారు, ఇంకేంటండి సమానత్వం లేకపోవడం అంటున్నారు. కరెక్టే. సృష్టిలో లయలో సమానత్వం అంటే నేచర్ మనకిచ్చింది, శివుడు కూడా ఇచ్చాడేమో, కానీ స్థితిలో లేవు. ప్రాబ్లం అదే. మనం కోరుకున్న సమానత్వం స్థితిలో కూడా మనకు సమానత్వం కావాలి అని. ఆ సమానత్వాన్ని కోసం 200 ఏళ్ళగా మనం విపరీతమైన కష్టపడుతున్నాం. అంతకుముందు కన్నా ఈ 200 ఏళ్లలో అంటే నాకు తెలిసి సమానత్వం కోసం మొట్టమొదటి కృషి చేసిన సావిత్రిబాయి పూలే ఒక అక్షరం కోసం, ఒక స్త్రీని బయటికి తీసుకురావడం కోసం మన భారతదేశంలో చేసిన కృషిలో అది అద్భుతమైన కృషి. అప్పటి నుంచి 2000 నుంచి కింద మీద పడుతున్నాం, ఒకటే పిల్లి మొగ్గలేస్తున్నాం, కానీ అలా దూరం జరుగుతూనే ఉంది సమానత్వం. దూరం జరుగుతున్నది అంటే సెన్స్ ఇప్పుడు సమానత్వం అసలు బయటికి రావట్లేదని కాదు. నిజమే, ఈరోజు సతీ సహగమనం లేదు, చదువుకోవడానికి స్కూళ్ళు ఉన్నాయి, మనకి అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకి ఈరోజు ఇవాళకి కూడా 82% 90% ఆఫ్ ద విమెన్ చాలా మీగర్ వేజెస్కి అంటే 10,000 లోపు జీతాలకి పనిచేయాల్సి వస్తుంది. ఇప్పుడు బృందాకరత్ రాసిన పుస్తకం అంతా ఆవిడ ఈ సమానత్వం గురించే రాశారు. ఏ సమానత్వం? ఈ సమానత్వం అన్నది స్ట్రాటిఫైడ్ ఉంది. కొంత స్థాయిలో అందరికీ సమానత్వం ఒకేలా ఉండదు. మహిళల సమానత్వం లేదా సాధికారిత అన్నది అందరు మహిళలు ఒకే స్థాయిలో లేరు, అందరికీ కావాల్సిన డిమాండ్స్ కూడా ఒకటే కావు. అని పుస్తక ప్రత్యేకం ఏంటంటే బృందాకరత్ గారు ఆవిడ ఎయిర్ ఇండియాలో పనిచేస్తూ ఒక ఉన్నత తరగతికి చెందిన మహిళ అయినప్పటికీ కూడా ఒకసారి ప్రజలలో ఈ సమానత్వం సాధించాలంటే సమాజంలో సమసమాజంలో సాధ్యమే అని గుర్తించి అటువంటి సమాజం కోసం కృషి చేసి దానికోసం తన జీవితంలో ఉన్న ప్రత్యేకతలన్నీ వదులుకున్న ఒక ప్రత్యేకమైన మహిళ. ఆవిడ ఎయిర్ ఇండియాలో హాయిగా ఉద్యోగం, యాక్చువల్లీ ఆమెకి థియేటర్ అంటే చాలా ఇష్టం అంట. అటువంటి ఆవిడ అది వదులుకొని ఎయిర్ ఇండియాలో ఉద్యోగం వదులుకొని ప్రజల కోసం పనిచేసిన ప్రత్యేకమైన మహిళ. అందుకని ఆ ప్రత్యేకత అయిన మహిళ రాసిన అనుభవాలని ఇప్పుడు మనకి పుణ్యవతి చెప్తారు, పుస్తక పరిచయం చేస్తారు. పుస్తకం పుణ్యవతి ఆవిష్కరిస్తారు. మాట్లాడేయాలా? అక్కడికి వెళ్ళి మాట్లాడతారు బాగుంటుంది. ఎవరికి ముందు ఇచ్చావా?
ఎందుకు అక్కడ మాట్లాడండి. ఫోటో బాగానే వస్తుందిగా. అందరికీ నమస్కారం. చాలా గర్వంగా ఉంది. చాలా ఈ పుస్తకాన్ని నేను ఆవిష్కరించటం, అట్లాగే పరిచయం చేయటం, ఇట్లాంటి సందర్భం ఒకటి వస్తుందని నేను ఊహించలేదు. నిర్వాహకులకి ధన్యవాదాలు. అయితే కొద్దిగా పక్కదారి పడుతున్నాను అనుకోవద్దు, కానీ ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనుకున్నారా, లేదనంటే బృందాకరత్ పుస్తకం కాబట్టి అనుకున్నారా? వేదిక మొత్తం మహిళలకు వదిలేశారు. పోన్లే ఇక్కడ వదిలేద్దాంలే అని అనుకున్నారు. ఇంకెక్కడైనా మనమే ఉంటాం కదా అని. ఇవి చిన్న విషయాలే కానీ జోకు మాత్రం కాదు, కొద్దిగా ఆలోచించాల్సిన విషయాలే. ఏమైనా ధన్యవాదాలు. ఈ పుస్తకం గురించి కానీ బృందా గురించి కానీ చెప్పాలంటే నాతో పాటు ఈ వేదిక మీద ఉన్న రమాదేవి, స్వరూపరాణి, ఉషా, అట్లాగే మా తర్వాత తరం అమ్మాయి జాహిరా, వీళ్ళందరికీ కూడా, అట్లాగే ఇక్కడ ఉన్న మీకు అంతే అర్హత ఉందని అనుకుంటున్నాను. ఇట్లా మీటింగ్ కన్నా ఒక చిన్న రౌండ్ టేబుల్ లాగా వేసుకుని అందరూ మాట్లాడుకుంటే ఇంకా బాగుండేదేమో అని అనిపిస్తుంది. ఎక్కువ టైం తీసుకోకుండా 2 విషయాలు చెప్తాను. బహుశా ఈ పుస్తకం గురించి మీరు రివ్యూలు ఎవరైనా చూసుంటారు. సరే, ఉషా, సత్యరంజను వీరిద్దరికీ ముందు ధన్యవాదాలు. చదివిన వెంటనే ఒక 15 రోజుల్లోనే పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేశారనంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. చదవటానికే మొదలెట్టిన తర్వాత అప్పుడు 10 పేజీలు, అప్పుడు 4 పేజీలు, అప్పుడు 4 పేజీలు అట్లా పూర్తి చేసే పరిస్థితి. కానీ ఏకబిగిన ట్రాన్స్లేషను అంతా ఇద్దరికిద్దరు చాలా ఫాస్ట్గా ట్రాన్స్లేట్ చేసేవాళ్ళే. అయినా ఇంత తొందరగా పుస్తకం రూపంలో రావటం అనేది చాలా గొప్ప విషయం. సరే, ముందు పుస్తకం గురించి మాట్లాడదాం, తర్వాత బృందా గురించి మాట్లాడదాం. పుస్తకం నిజంగానే చదివేట చేస్తుంది. ఇంగ్లీష్ బుక్ కూడా ఎంత పెద్దగా ఇంగ్లీషు రాని వాళ్ళకు కూడా ఎక్కడ ఆగకుండా టకటక అట్లా పేజీలు తిప్పేటట్టు చేస్తుంది. ఏ ఒక్క చాప్టర్ కూడా 2 నుంచి 5 పేజీలకు మించలేదు. అదే సందర్భంలో అది ఒక కథనం వివరిస్తున్నట్టుగా, రోజువారీ జరిగిన ఘటనల్ని వివరిస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప అదేదో ఆత్మకథలాగా మనకి అనిపించదు. కొద్దిగా పేజీలు తిప్పి చూశాను. అనువాదం కూడా అంతే సరళంగా, మాట్లాడుకుంటున్నట్టుగా అంతే సరళంగా ఉన్నది. ఇంకా పుస్తకంలో ఉన్న విషయానికి కనుక వచ్చే పని అయితే, బృందాకరత్ గురించి చాలామందికి కొన్ని విషయాలు తెలుసు. అక్కడక్కడ ఇంటర్వ్యూలు చూశారు కాబట్టి, చదివి ఉంటారు కాబట్టి పెద్దగా తెలియని వాళ్ళు ఉంటారని నేను అనుకోను. అంటే బృందాకరత్ పొలిట్ బ్యూరో మెంబరు, మహిళా ఉద్యమంలో ఒక ముఖ్యమైన నాయకురాలు అనేది అందరికీ తెలుసు. దాంతోపాటుగా అసలు ఆవిడ ఉద్యమ నేపథ్యం ఏంటి, ఎట్లా ఈ తను ఎంచుకున్న రాజకీయాల వైపు రావటానికి దారితీసిన పరిస్థితులు ఏంటి, ఎట్లా పనిచేసింది అనేది అంత ఎక్కువ మందికి తెలియదేమో నేను అనుకుంటున్నాను. మరొకసారి పుస్తకంలో కనుక వెళ్ళే పని అయితే, ఆమె ఏ నేపథ్యంలో ఈ వైపు ఆమె అడుగులు పడ్డాయి అనేది ఒక భాగం అయితే, ఆ పుస్తకం మొత్తం
అది రీటా నేర్చిన పాఠం అని టాపిక్ పెట్టాం, కానీ మనం అందరం నేర్చుకుంటున్న పాఠం అది. అట్లా అనిపిస్తుంది అన్నమాట. అందరం నేర్చుకోవాల్సిన పాఠం అన్నమాట. అది ఏమున్నది ఏమి లేదు అనే దానికన్నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రారంభంలో కొన్ని పేజీలు ఓ పక్కన పెడితే, ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవానికి పుట్టుక కార్మికోద్యమే, అంతర్జాతీయ కార్మికోద్యమం. దాంట్లో నుంచి శ్రామిక మహిళల హక్కుల కోసం అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం ఆరంభమైంది. అది మనకు అందరికీ తెలుసు. జాతీయ మహిళా కార్మిక దినోత్సవం 1857 ఆ ప్రాంతంలోనే మొదలైంది. ఆ తర్వాత 1908, ఆ తర్వాత 1911. ఇది మనకు తెలుసు, పునాది అక్కడే ఉందనేది. అది కాస్త మనం అర్థం చేసుకుంటే నిజంగానే ఈ పుస్తకం ఆవిష్కరణ ఇవాళ పెట్టుకోవడం అనేది ఎంత రెలవెంట్గా ఉంటుంది, ఎంత సమయం సందర్భం ఎట్లా కలిసి వచ్చేది మనకు అనిపిస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కమ్రేడ్ బృంద వచ్చి రావడంతో కార్మికోద్యమంలో చేరలేదు, కానీ కొంతకాలం తర్వాత కార్మికోద్యమంలో పనిచేయడం మొదలుపెట్టింది. కార్మికోద్యమంలో పనిచేసేటప్పుడు ఆ కార్మికుల యొక్క జీవితాలు, ఆ కార్మికుల యొక్క భావోద్వేగాలు, కార్మిక కుటుంబాలు, కార్మికులు గురవుతున్న దోపిడీ, కార్మికులు యూనియనైజ్ కావటం, యూనియనైజ్ అయ్యి యజమానులతోటి వేల సంఖ్యలో పనిచేస్తున్న ఫ్యాక్టరీ యజమానులతోటి, బిర్లా మిల్స్ దగ్గర నుంచి, అంటే అప్పట్లో ఇప్పుడు అంబానీ అదానీ ఏదైతే అనుకుంటున్నాం అప్పుడు టాటా బిర్లా అనేవాళ్ళం. అట్లాంటి బడా పెట్టుబడిదారీ వర్గంతో పోరాటం చేసే కార్మిక వర్గంతో మమేకమయ్యి పనిచేసిన తీరు ఏదైతే ఉందో అది మనం అర్థం చేసుకోవాల్సిందే. దాంట్లో ఆమె చెప్తుంది, కమ్రేడ్ పిఎస్ నువ్వు వెళ్ళి ట్రేడ్ యూనియన్ రంగంలో పనిచెయ్యి అని చెప్పాడు. నేను పనిచేయటం మొదలుపెట్టిన తర్వాత ఆయన ఇచ్చిన సలహా ఎంత 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 మంచి సలహా, ఎంత ఖచ్చితమైన సలహా అనేది నాకు అనిపించింది అని. అది ఒకటి. రెండోది, ఇక్కడున్న మేము కూడా కార్మిక రంగంలో పని కాస్త కూస్త అనుభవం ఉన్నవాళ్ళని. ఉషా డైరెక్ట్ కింద అట్టడుగు స్థాయి కార్మిక వర్గంతో కొద్దో గొప్ప సంబంధాలున్న ఒక బ్యాంకు ఎంప్లాయీగా ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్ తోటి సంబంధం ఉన్న మనిషి. కాస్త కూస్త అనుభవం ఉన్నదే. వర్కింగ్ క్లాస్ తోటి మనం పుట్టి పెరిగిన వాతావరణం, రకరకాల వాతావరణాల నుంచి వచ్చిన వాళ్ళం. కొంతమంది మధ్యతరగతి ఉద్యోగ వర్గం కావచ్చు, కొంతమంది భూస్వామి వర్గం కావచ్చు, కొంతమంది గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మధ్యతరగతి రైతాంగం కావచ్చు, ఎవరివైనా కానీ మనం ఏ ఉద్యమం కోసం పనిచేయాలని వస్తామో వచ్చేటప్పుడు బాగానే వస్తాం, కానీ మనం ఏ కుటుంబంలో ఏ సామాజిక నేపథ్యంలో నుంచి వచ్చామో అది వదులుకోవడానికి మాత్రం సిద్ధంగా. అంత తేలిక కాదు వదులుకోవటం. మేమంతా వీర విప్లవకారులు అని ఇరుసుకొని చెప్తాం, కానీ అది వదలటం అనేది అంత తేలిక కాదు. నువ్వు వదిలించుకోకపోయినా కార్మిక వర్గం వదిలిస్తుంది. ఎందుకనంటే కార్మిక వర్గం యొక్క స్వభావం అది, ఆ వర్గం యొక్క స్వభావం అది. అది ఏమీ లేని వర్గం, ఒక యజమాని దోపిడి గురవుతున్న వర్గం, నిరంతరం అనుక్షణం అంతా కలిసి ఉంటే తప్ప, ఆ కాంబ్రేడ్లీ రిలేషన్షిప్ అంటాను చూడు, ఆ కాంబ్రేడ్లీ రిలేషన్షిప్ అనేది రోజువారీ జీవితంలో వాళ్ళకు ఉంటే తప్ప వాళ్ళు పని చేయలేరు, వాళ్ళు బతకలేరు. యూనియన్ కాదు, ఒక అడుగు ముందుకు వేయలేరు. ఆ కార్మిక వర్గంలో పనిచేసే నాయకత్వం, నువ్వు అనుకోకపోయినా, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నువ్వు ఓ పథకం ప్రకారం నువ్వు పనిచేసినా చేయకపోయినా ఆటోమేటిక్గా జనం దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళే మనకు నేర్పిస్తారు. నేను అర్థం చేసుకున్నది అది. బహుశా ఎడ్యుకేషన్ ఫర్ రీటా అనేది బృందా నేర్చుకున్న పాఠం. జనం, కార్మిక వర్గం ఒకరికొకళ్ళు విడిగా ఉంటే ఏమి నేర్చుకుంటారో తెలియదు, కానీ అందరూ కలిసి ఉండి
వాళ్ళు నేర్చుకోవడంతో పాటు వాళ్ళతో పనిచేసే వాళ్ళకి కూడా నేర్పించేస్తారు. అది ఏమిటనంటే ఆ ఐక్యత, ఆ సమిష్టితత్వం, ఆ కాంబ్రేడ్లీ రిలేషన్షిప్. వాళ్ళు ఏ కులం వాళ్ళు, ఏ మతం వాళ్ళు, ఏ ప్రాంతం నుంచి వచ్చారు, వీళ్ళలో డబ్బులున్న వాళ్ళు ఎవరు, డబ్బులు లేని వాళ్ళు ఎవరు, వాళ్ళలో దళితులు ఎవరు, బ్రాహ్మణులు ఎవరు, త్రిపాఠి ఓ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన, ఇంకో నత్తు ప్రసాద్ ఓ దళిత్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయన, వీళ్ళిద్దరూ కలిసి పళ్ళెంలో అన్నం కలుపుకుని తినే పరిస్థితి ఉంటుంది. అది ఊరికి పోతే ఉంటుందా? ఉండదు. ఈ అనుభవాలు కూడా ఆ పుస్తకంలో మనకు కనపడతాయి. అంటే వర్కింగ్ క్లాస్ అనేది ఏదైతే అంటాం, కార్మిక వర్గం అనేది ఏదైతే అంటున్నామో, ఆ వర్గ లక్షణం చాలా చక్కగా ఆ బుక్లో ఎస్టాబ్లిష్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇదే ఒకటి. రెండోది, బృందా వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒక కార్పొరేట్ కంపెనీకి ఒక మేనేజర్గానో డైరెక్టర్గానో ఉన్న వ్యక్తి వాళ్ళ నాన్న పంజాబీ, తల్లి బెంగాలీ. వాళ్ళ అన్నయ్య ఒక అస్సాము, అదే అక్కడ నార్త్ బెంగాల్ టీ ఎస్టేట్కి మేనేజర్గా ఉంటాడు. లోకల్గా ఉన్న ఒక కులాంతర వివాహం చేసుకుంటాడు ఒక అమ్మాయిని. అంటే సనాతన అనేది ఏదైతే అంటున్నామో, సనాతనం అనే దానికన్నా తిరోగమన సాంప్రదాయాలు భావాలు ఏవైతే ఉంటాయో, ఆ తిరోగమన సాంప్రదాయాలు భావాలు వదిలించుకుంటున్న కుటుంబం కావటం అనేది కొంత కలిసి వచ్చింది ఆమెకి. అయితే మనకు అనిపించవచ్చు, ఒక కార్పొరేట్ ఫీల్డ్లో ఉండాల్సిన మనిషి, ఆ లెవెల్లో ఉండవలసిన వ్యక్తి ఢిల్లీ స్లమ్స్లో పనిచేయటానికి, ఢిల్లీ టెక్స్టైల్ వర్కర్స్లో పనిచేయటానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఎట్ట సాధ్యమైంది? తెల్లారులేస్తే వీళ్ళు పెట్టుబడిదారీ వర్గం అని చెప్పేసి మనం కేకలు పెట్టే వర్గంలో పుట్టినామి ఇక్కడికి ఎలా రాగలిగింది? ఆమెకు డ్రామా ఇష్టం, నేర్చుకోవాలనుకుంది, లండన్ వెళ్ళాలనుకుంది. కానీ వాళ్ళ నాన్న, నువ్వు ఏమన్నా చెయ్యి, నీ కాళ్ళ మీద నువ్వు ఆధారపడు, నీకు ఉద్యోగం కావాలంటే నేను సహాయం చేసి పెడతాను, కానీ నేను మాత్రం రూపాయి ఇవ్వను. ఇప్పుడు మనం ఏం చేస్తాం? పిల్లలకు కాస్త అటు ఇటు అయ్యిందని అంటే మనకి గుండె జారిపోతూ ఉంటుంది. ఏం పర్వాలేదులే, వాళ్ళు నేర్చుకుంటారులే, వాళ్ళు తిప్పలు వాళ్ళు పడతారులే, వాళ్ళ సంఘర్షణ వాళ్ళు పడతారులే అనే ధైర్యంతో మనం ఉండం. కానీ వాళ్ళ నాన్న నిర్ణయం తీసుకుంటాం. బహుశా అది బృందా జీవితాంతం, బృందాకి ఇప్పటి వరకు అది ఆమె ఈ స్థాయికి ఎదగటానికి అది ఉపయోగపడిందని నాకు అనిపిస్తుంది. అదొకటి. సరే, ఎయిర్ ఇండియాలో పనిచేయటం అనేది ఒక అనుభవం. అదే సందర్భంలో వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికా వియత్నాం మీద చాలా బీభత్సమైన యుద్ధం చేసింది. ఇప్పుడు తరానికి తెలుసో తెలీదో, చాలా బీభత్సమైన యుద్ధం. ఎంత ఘోరమైన యుద్ధం అని అంటే చెప్పడానికి లేదు. ఆ యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలోనూ యూరప్లోనూ పెద్ద పెద్ద ప్రదర్శనలు జరిగినాయి. ఈ యాంటీ వియత్నాం యుద్ధ వ్యతిరేక పోరాటాలు ఏవైతే, ఆందోళనలు పోరాటాలు ఏవైతే ఉన్నాయో అవి 3 మహిళా నాయకుల్ని మన దేశానికి అందించినాయి. 1 బృందా, 2 సుభాషిణి, 3 మైథిలి శివరామన్. ఆ 3 అట్లా వచ్చిన వాళ్ళే. అప్పటికి బృందా లండన్లో ఉంది, సుభాషిణి అమెరికాలో ఉన్నది, మైథిలి కూడా అమెరికాలో చదువుకుంటుంది. రంజన నరుల ట్రేడ్ యూనియన్ మూమెంట్లో ఉండి చనిపోయింది. వీళ్ళు అటువంటి, అంటే ఒక ప్రతిఘటనోద్యమంకి ఇన్స్పైర్ అయ్యి, ఇక నీది ఎక్కడితో ఆగటానికి లేదు, ఎక్కడో రూట్ కాజ్ ఎక్కడో ఉన్నది అని చెప్పేసి కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితులయ్యి ఉద్యమంలోకి వచ్చిన వాళ్ళు. ఈయన అక్కడి నుంచి ఉద్యోగం మానేసి కలకత్తా వచ్చి అక్కడ డైరెక్ట్గా ప్రమోద్ దాస్ గుప్తా, జ్యోతిబాసు, బిమన్ బాసు వాళ్ళని కలుసుకొని వాళ్ళ అక్క ఇంట్లో ఉండి స్టూడెంట్ మూమెంట్లో పనిచేయటం మొదలుపెట్టి, ఆ తర్వాత సుందరయ్య గారి సలహా మేరకి ఢిల్లీ వచ్చి ట్రేడ్ యూనియన్ మూమెంటు, ఆ ప్రాసెస్లోనే ప్రకాష్ తోటి పరిచయం, పెళ్ళి, ఇవన్నీ కూడా. ఇంకెందుకన్నా వ్యక్తిగత దీని గురించి చెప్పక్కర్లేదు అనుకుంటున్నాం. అయితే టోటల్ ఆమె యాక్టివిటీ, ఆమె సైద్ధాంతిక కృషి ఎట్లా ఉన్నది? జనరల్గా సైద్ధాంతిక కృషి అని అంటే పుస్తకాలు రాసుకోవడం, చదువుకోవడం, దాన్ని ఆచరణకి అప్లై చేసి
ఆచరణ నుంచి పాఠాలు తీసుకొని కార్యాచరణలో రోజువారీ సమస్యలు ఏవైతే వస్తాయో వాటిని సైద్ధాంతికీకరించడం అనేది అది ఒక ముఖ్యమైన పార్ట్ బృందా యొక్క కృషిలో ఉన్నది అని చెప్పేసి మాకందరికీ వచ్చిన అనుభవం. నా వరకు నేను చాలా నేను మహిళా సంఘం ఉదయం గారి తర్వాత నేను మహిళా సంఘం సెక్రటరీగా ఉంటాం, ఆ తర్వాత అధ్యక్షురాలుగా ఉంటాం, ఆ తర్వాత ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళటం, నేను ప్రెసిడెంట్గా సెక్రటరీగా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఆమె ఆల్ ఇండియా కేంద్రంలో ఉండటం, అప్పుడప్పుడు ఆమెని సంప్రదించటం, కొన్ని మీటింగులకు ఆమె రావటం, ఇవన్నీ కూడా మేము ఏదైతే బుర్రలో మదన పడుతున్నామో ఆ మదన పడేదానికి ఆన్సర్ తన దగ్గర దొరికేది, ఆన్సర్ తన దగ్గర నుంచి దొరికేదన్నమాట. ఇక అప్పుడప్పుడు ధూమ్ధాములు చీచాలు కయ్యో కుయ్యోలు ఉన్నా కానీ డూ ఇట్, యూ హ్యావ్ టు డూ ఇట్, దిస్ ఇస్ ద వే అనే ఒక డైరెక్షన్ మనకి దొరుకుతూ ఉండేదన్నమాట. ఒక మాటలో చెప్పాలంటే ఓ బడే దీది ఓ పెద్దక్కయ్య అదే అనమాట. అంటే సెంటిమెంట్ అని కాదు, కానీ ఆ రకమైన డైరెక్షను ఒక ఐడియాలజికల్ డైరెక్షన్ ఆమె దగ్గర నుంచి దొరికేది. ఇప్పుడు ఉదాహరణకి ఇళ్లల్లో ఆడవాళ్ళ ఇంటి పని, ఇప్పటికీ ఇంటి పని చర్చనీయాంశమే కదా. ఈ ఇంటి పనే కనుక లేకపోతే ఇంకెక్కువ మంది ఆడవాళ్ళు ఈ మీటింగులకు రాగలుగుతారేమో కదా. ఎమర్జెన్సీ కాలంలో ఒక కుటుంబంతో ఆమె కలిసి ఉన్నది, ఒక కార్మిక కుటుంబంతో, ఒక టెక్స్టైల్ కార్మిక కుటుంబంతో ఉన్నది 2 గదులు, వాళ్ళు భార్యాభర్త, ఒక బిడ్డ, తల్లి. ఆ ఇంట్లో ఉన్న క్రమంలోనే డొమెస్టిక్ వైలెన్స్ ఎట్లా ఉంటుంది, వర్క్ బర్డెన్, ఆడవాళ్ళకి వర్క్ బర్డెన్ ఎట్లా ఉంటుంది, ఇళ్లలో పని ఎంత బీభత్సంగా ఉంటుంది. చిన్న ఇళ్ళు అయినప్పుడు కొన్ని మనం పట్టించుకోం, వదిలేస్తాం, ఇది ఒక పనేనా అన్నట్టు, అసలు బుర్రలోకి రావు. చిన్న ఇల్లు అయినప్పుడు వాటర్ ట్యాప్ ఉండదు, ఎక్కడికో పోయి నీళ్ళు తెచ్చుకోవాలి. చిన్న ఇల్లు కాబట్టి సర్దిందే సర్ది, కడిగిందే కడిగి, తుడిచిందే తుడిచి ఇవన్నీ చేసుకోవాలి. తక్కువ ఇది కాబట్టి అది పొదుపుగా ఉండాలి. అక్కడ మనకు అనిపిస్తుంది, లెనిన్ అంటాడు కదా, స్త్రీలు తమ శ్రమని తప్ప ప్రతిదీ పొదుపుగా వాడతారని. ఒక ఐడియాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మనిషి ఆ కుటుంబంలో ఉన్నప్పుడు సహజంగానే లింక్ కనెక్ట్ అవుతుంది. అవును, ఇది కదా కారణం ఈ రకంగా అలసిపోవటానికి అని. ఇక అప్పుడప్పుడు తాగటం, అప్పుడప్పుడు కొట్టడం, ఇది తప్పు కదా అని క్వశ్చన్ చేస్తే ఏవో ఉంటాయి, ఇవన్నీ మీరు గొడవ చేయాలా అనే ప్రశ్నలు వస్తాయి. ఆ మాత్రం కుటుంబాల్లో లేకుండా ఎట్లా ఉంటాయి, ఊరికే ప్రతి అలర్ చేస్తారు. మీరు పాప అలసిపోయి ఇచ్చాడు కదా, ఏదో కోపం వచ్చి కొట్టాడులే, అక్కడతోటి ఆమె ఆగలేదు, అది గమనించింది ఆగలేదు. అదే సందర్భంలో తగాదాను పడలేదు, కూర్చోబెట్టి నవ్వుకుంటానే కబుర్లు చెప్పి మాట్లాడి ఇది సరైనది కాదు, ఈ డొమెస్టిక్ వైలెన్స్కి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి, నీకు ఎట్లా సహకరిస్తుంది నువ్వు ఈ రకంగా ఉంటాను, మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది, ఇది ఒక చర్చ. అంటే డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఒక ఇష్యూగా ఉన్నది. దీనికి కారణం ఏంటి, ఒక పెట్రియార్కల్ కల్చర్ అనేది మనలో, ఎంత వర్కింగ్ క్లాస్ అయినా కానీ చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇది చాలా డామినెంట్గా ఉంటా ఉన్నది, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అక్కడితోటి ఆగకుండా ఢిల్లీ స్లమ్స్లో పనిచేసేటప్పుడు ఢిల్లీ నుంచి మేము ఇన్స్పైర్ అయ్యాం. ఈ ఏమంటాం వర్కట్న వ్యతిరేక పోరాట కమిటీలు ఏర్పాటు చేసి, అట్లాగే డొమెస్టిక్ వైలెన్స్కి వ్యతిరేకంగా పోరాట కమిటీలు ఏర్పాటు చేసి, దాని మీద చిన్న ప్రదర్శనలు అయినా కానీ, మీటింగ్లు అయినా కానీ ఓ పెద్ద స్థాయిలో తీసుకురాగలిగారు. అంటే ఇదేదో ఇగ్నోర్ చేయాల్సిన ఇష్యూ కాదు, దీని మీద ప్రభుత్వం స్పందించాలి, సమాజం స్పందించాలి, రాజకీయ పార్టీలు స్పందించాలి, ట్రేడ్ యూనియన్ స్పందించాలి అని ఆ రకంగా ఒక ఎజెండాలోకి తీసుకురాగలిగారు. అది చిన్న విషయం కాదు. దీనికి పబ్లిక్ తోటి ఉండే ఎక్స్పీరియన్స్తో పాటు, జనంతో ఉండే ఎక్స్పీరియన్స్తో పాటు ఒక ఐడియాలజికల్ అండర్స్టాండింగ్ ఏదైతే, అవగాహన ఏదైతే ఉంటుందో అప్పుడు మాత్రం ఇది సాధ్యమవుతుంది. అది బృందాకు సాధ్యమైంది. అది ఆవిడకి సాధ్యమైంది కాబట్టి ఆమె నుంచి మేము నేర్చుకోవడానికి, మేము ఏదైతే స్ట్రగుల్ పడతా వచ్చామో, ఓహో ఇది కదా ఇట్లుండాలి కదా, అయితే ఎగిరెగిరి పట్టడం లేకపోతే సపోర్ట్ చేయకుండా కూర్చోవటం కాదు, ఇష్యూ చేయాలి. ఇష్యూకి వెంటనే పరిష్కారం దొరకదు, ఇష్యూ చేసిన వెంటనే పరిష్కారం దొరకదు. పరిష్కారం దొరకలేదు కాబట్టి
సప్పబడిపోవటం కాదు, పరిష్కారం దొరికే అవకాశాలు ఉంటాయి. దీన్ని ఎట్లా నడపాలి అనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ కృషి ఫలితంగా సెక్షన్ 498A 306 బి అంటే డౌరీ డెత్, షాబాను కేసు, మధురా కేసు, ఇటువంటి నాయకులంతా కూడా ఏకమయ్యి మిగతా నాయకులంతా కూడా పోగేసుకుని ఇష్యూ చేయగలిగారు. సెక్షువల్ అటాక్ అనేది, సెక్షువల్ వైలెన్స్ అనేది ఇగ్నోర్ చేయాల్సింది కాదు. అది ఎవరు చేసినా కానీ దేశవ్యాప్తంగా రాజకీయంగా ఒక ఇష్యూ చేయగలిగారు. అట్లాగే మనవర్త్ అనేది ఒక ఇష్యూ చేయగలిగారు. డొమెస్టిక్ వైలెన్స్ అనేది ఒక ఇష్యూ చేయగలిగారు. ఇటువంటి ఇట్టా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇది బృంద జీవితంలో ఉన్నాయి, ఆ పాఠాలు ఉన్నాయి. ఒక బృంద ఒక్కటే కాదు, బృంద కానీ, సుభాష్ని కానీ, అంజనా కానీ, వీళ్ళంతా మైథిలి కానీ, ఇంకా మరి కొంతమంది నాయకులు, మిగతా కొంతమంది సుశీల గోపాలన్న, ప్రవీల దండావతి, ఇటువంటి నాయకులంతా కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా స్టడీ చేశారు, ఇండిపెండెంట్గా అధ్యయనం చేశారు, ఇండిపెండెంట్గా సమాజాన్ని అధ్యయనం చేశారు, ఇండిపెండెంట్గా సిద్ధాంతాన్ని అధ్యయనం చేశారు, ఇండిపెండెంట్గా యాక్టివిటీస్ తీసుకున్నారు, కలెక్టివ్గా జనం ముందు పెట్టారు. కొన్ని చట్టాల్లో కొన్ని మార్పులు రాగలిగింది అనమాట. అందుకని అటు ట్రేడ్ యూనియన్ బ్యాక్గ్రౌండ్, అదే సందర్భంలో ఏమంటాం, పెట్టుబడిదారుడికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి, అంతే తప్ప ఉట్టి వర్కర్ దగ్గర ఏముంది పోరాటం చేయడానికి అనే కొన్ని ఆలోచనలు మనకు తెలియకుండానే ఉంటాయి. ఈ ఆలోచనలో తప్పు, అన్యాయం అనేది, ఇంజస్టిస్ అనేది ఎక్కడున్నా కానీ దాని మీద ఘర్షణ పడాల్సిందే. రాజీ కనుక పడే పనితే ఈ మొత్తం మాసావతి ఉమెన్ని నువ్వెట్లా రంగంలోకి తీసుకురాగలుగుతావు? ఇది అప్పుడు జరిగింది. ఇంకొద్దిగా మనకు కాస్త జ్ఞానం పెరిగే కొద్దీ ఇంకో కొన్ని పుస్తకాలు చదువుతాం కదా. కనక్ ముఖర్జీ గారు బుక్ రాశారు, భారతదేశంలో స్త్రీ విముక్తి ఉద్యమాలు, 2nd చాప్టర్ అనుకుంటాను. దాంట్లో మార్క్స్ అంటే అంటే మహిళా ఉద్యమానికి పునాదులు ఎక్కడ ఉన్నాయి, ఇదిగో మార్చి 8 ఇవన్నీ చెప్తూ, ఫస్ట్ ఇంటర్నేషనల్లోనే ఈ ఫ్రెంచ్ ఆయన ఉన్నాడు కదా, పేరేంటి, పాల్ లాఫార్గా, వీళ్ళు మహిళలకు మేము కూడా సంఘాలు పెట్టుకుంటామని అంటే అసలు ఆడవాళ్ళకి పనే వద్దు, వీళ్ళ మాలన నిరుద్యోగం పెరుగుతుంది అనే ఒక వాదన మొదలైంది ఫస్ట్ ఇంటర్నేషనల్లో, అంటే కార్మికోద్యమంలోనే. ఆ వాదనకి ఒకటే నిరుద్యోగ సమస్య పెరుగుతుందని, రెండోది ఏంటంటే ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి ఉద్యోగాలు చేయటం, ఫ్యాక్టరీలో పనిచేయటం వలన గర్భవతులు, బాలింతలు, పసిబిడ్డలు చచ్చిపోతున్నారు, అబార్షన్లు అవుతున్నాయి, చాలా రకాల ఇబ్బందులు, కాబట్టి మీరు ఇంట్లో కూర్చోండి మేము పని చేసుకొస్తాం. ఈ వాదన అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉంది కదా, మీరు ఇంట్లో కూర్చోండి మేము పని చేసుకొస్తాం. ఎందుకు అందరం కష్టపడటం దేనికి? మార్క్స్ తీసుకున్న నిర్ణయం ఏంటనంటే, కష్టమే ఇది, కానీ రిలేటివ్గా చూస్తే, సాపేక్షంగా చూస్తే స్త్రీల శ్రమ అనేది పబ్లిక్ లైఫ్లో, అంటే సామాజిక ఉత్పత్తి అని ఏదైతే అంటామో ఇదే సామాజిక ఉత్పత్తి. ఇంట్లో చేసే పని కూడా ఉత్పత్తి, పొలం పని చేసేది కూడా ఉత్పత్తి. కానీ ఫ్యాక్టరీ ఉత్పత్తి ఏదైతే ఉందో, అంటే ఇంటి బయటకు వచ్చి నలుగురితో కలిసి చేసే ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని సామాజిక ఉత్పత్తి. ఏదైతే స్త్రీలు సామాజిక ఉత్పత్తిలో పాల్గొంటారో అది స్త్రీల జీవితాల్లో కానీ మొత్తం సమాజంలో కానీ ఒక పెనుమార్పులకు దారితీస్తుంది. కాబట్టి కార్మికోద్యంగా మనం వెనకడుగు వేయాల్సిన పని లేదు, వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. వాళ్ళు సపరేట్గా ట్రేడ్ యూనియన్ పెట్టుకోవాలంటే పెట్టుకొని, అయితే సపరేట్ ట్రేడ్ యూనియన్ ఉండని, కానీ అదే సందర్భంలో ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్లో వాళ్ళని జాయిన్ చేసుకుందాం, అప్పుడు మొత్తం ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో వాళ్ళు భాగం అవుతారు. ఎందుకని వాడు సపరేట్ యూనియన్లు, గార్మెంట్ యూనియన్ ఉంది, అచ్చంగా ఆడాళ్ళు ఎక్కడ ఉంది, టెక్స్టైల్ అచ్చంగా ఆడాళ్ళు ఎక్కడ ఉన్నది అని తీసుకున్న నిర్ణయానికి మార్క్స్ తీర్మానం ఓడిపోయింది. అప్పుడు ఓడిపోవచ్చు, అప్పుడు ఓడిపోయింది కదా అని కాడిబారేస్తే వాళ్ళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం లేదు. అందుకని ఓటమి లేకుండా గెలుపు రాదు, ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ రాదు. బహుశా ఈ పాఠాల బృందా నేర్చుకున్నట్టుంది, ఎక్కడ ఇది ఫెయిల్ అయ్యాము అని అనుకోలేదు. ఈ స్టెప్ ఎంతవరకు వేసాం, సర్లే ఇక్కడ దాకా ఆగుదాం, నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం అనేది ఆమె నిర్ణయాలలో ఉన్నాయి అనేది నా అనుభవంలో నేను నేర్చుకుంది. ఇకపోతే ఇక అది ఢిల్లీని ఏది ఆమె వదలలేదు. సిక్కుల మీద ఓచకోత కానీ, ఓకే సినిమా అమ్ము
సినిమాలో యాక్ట్ చేయటం కానీ ఇట్లాంటివి పొలిట్ బ్యూరోల దాకా వెళ్ళటం కానీ కొన్ని ముఖ్యమైన ఒకసారి ఇది డిఫరెంట్లీ ఏబుల్డ్ ఫ్రంట్ ఉన్నది కదా, ఆ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఫ్రంట్ కూడా ఆమె ఇన్ఛార్జి. నేను కూడా కొన్నాళ్ళు ఇన్ఛార్జిగా ఉండి నేను వెళ్ళాను ఆ మీటింగ్కి. ఉంటుంది కదా, ఎవరైతే మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఉంటారో, మహిళలు కావచ్చు, డిఫరెంట్ లేబుల్ కావచ్చు, ట్రైబ్స్ కావచ్చు, పక్కకు దోసేస్తారు. ఆ ఇష్యూ మనం పట్టుకోవాలి, మనం చాలా గట్టిగా ఘర్షణ పడాలి. ఘర్షణ అంటే తగదా కాదు, పొట్టాడు కాదు. ఇష్యూని చాలా ఎఫెక్ట్గా మనం ముందుకి పెట్టాల్సి ఉంటుంది. దీనిలో కొన్ని ఎత్తుగడలు కూడా మనం అనుసరించాల్సి ఉంటుందని చెప్పి నాకు పదాలు గుర్తులేదు కానీ సారాంశం గుర్తుంది. అందుకని దీంట్లో పనిచేస్తే ఏమొస్తుంది, దాంట్లో పనిచేస్తే ఏమొస్తుంది అని అనుకోలేదు. ఉమెన్స్ క్వశ్చన్ అనేది మళ్ళీ మార్క్స్ దగ్గరికి వెళ్దాం. వితౌట్ ఫెమినైన్ ఫెర్మెంట్ దేర్ వాజ్ నో సోషల్ రెవల్యూషన్ అని ఏదైతే అన్నాడు, మాస్ ఆఫ్ ది ఉమెన్ని మనం పబ్లిక్ లైఫ్లోకి తీసుకురాకుండా, మాస్ ఆఫ్ ది ఉమెన్ని మన ఉద్యమాల్లోకి తీసుకురాకుండా మనం ఒక అడుగు కూడా ముందుకు వెయ్యలేము అనే కాన్సెప్ట్ అర్థం చేసుకుంది కనుకని ఇప్పటికీ బృందా ఈజ్ బృందా అదనమాట. అందుకని చాలా ఎక్కువసేపు మాట్లాడా. సరే, పరిచయం చేసినందుకు పుణ్యవతికి ధన్యవాదాలు. అయితే ఈ పుస్తకంలో ఒక ప్రత్యేకత చెప్దాం అనుకుంది ఏంటంటే, అన్ని ప్రత్యేకతల్లో మొత్తంలో బృందా ఎక్కడ నేను అని రాయరు. బయోగ్రఫీ కదా, నేనని రాయొచ్చు. నేను వెళ్ళాను, నేను వచ్చాను లండన్ నుంచి. రెండోది, తన జీవితం ప్రత్యక్షంగా ఏ అంశాలు ఉండవు. అందుకని ఇది ఇంకో రకమైన గొప్ప విషయం అని నాకు అనిపిస్తుంది. ఎన్ని చోట్ల కూడా మేము అనే మాట్లాడతారు ఆవిడ. మేము అంటే కార్మిక సంఘంలో మేము, మహిళలతో మేము, ఆ రకంగా ప్రతి వాళ్ళని, తనతో పనిచేసిన వాళ్ళందరినీ కూడా కలుపుకొని ఈ గెలుపులు మనం లేదా ఏవైనా సాధించినా ఇది ఉమ్మడిగా సాధించిందే అని ప్రతి చోట చెప్తుంటారు. అలాగే సాధించిన చాలా విషయాలు అంటే ఇప్పుడు మనం చెప్తాం, ప్రాంతాల్లో, నివాస ప్రాంతాల్లో సంబంధాలు ఎలా పెట్టుకోవాలి, ఇది కార్మిక సంఘాల్లో కానీ మహిళా ఉద్యమాల్లో కానీ పనిచేసే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక కార్మికుడు తను సంఘంలో పనిచేస్తుండొచ్చు, కానీ నివాస ప్రాంతాల్లో ఉన్నప్పుడు తనకున్న సమస్యలు ఏంటి, భార్యకి బాగా తెలుస్తాయి. కాబట్టి సంఘంలో ఉన్నంత మాత్రాన అంతటితో వదిలేయకుండా ఆ భార్యతో కూడా సంబంధాలు ఎలా పెట్టుకోవాలి, వాళ్ళతో కలిసి ఉండడం వల్ల ఎలా ప్రయోజనం, మనం అన్న కాన్సెప్ట్ ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇదివరకు కమ్యూనిస్ట్ కుటుంబాలని గురించి ఆవిడ ఒక చోట మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడిదారీ కుటుంబాలు మోదీ వికరిస్తుంటాడు, మాకు వారసత్వం లేదు అని చెప్తుంటాడు. నిజం చెప్తారు కదా, మాకు బీజేపీకి వారసత్వ రాజకీయాలు కాదు, కాంగ్రెస్కి వారసత్వం. కానీ ఆమె చాలా ఖచ్చితంగా చెప్తారు కమ్యూనిస్టులు గొప్పతనం ఏంటి అని. కమ్యూనిస్టులు మొత్తం కుటుంబాన్నే ఆహ్వానిస్తాం, ఎందుకంటే మనకి అధికారం గురించి పెద్ద యావలేదు, ఇక్కడ రాదు ఎలాగోని కదా. కానీ మన కమిట్మెంట్, కమ్యూనిస్టులకి సోషల్ కమిట్మెంట్ ఎక్కువ ఉంటుంది. అందుకని మనం ఆహ్వానిస్తాం, భార్య పిల్లలు అందరూ రావాలి, ఒక సమూహంగా కుటుంబాలు కలవాలి, ఆ కామ్రేడరీ రిలేషన్షిప్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి, సమాజం మొత్తంలో మనం ఎలాగా కలిసి ఉండాలి, కుదురుగా ఎలా ఉండాలి అన్నదాన్ని ఆవిడ బాగా ఎంఫసైజ్ చేస్తారు. అంటే ఆ మనం అన్న కాన్సెప్ట్ వల్ల కమ్యూనిస్ట్ కుటుంబాలు పెరుగుతుంది, సమాజంలో కమ్యూనిస్టుల ప్రభావం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి అది చిన్న ఎడిషన్, ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా గుర్తొస్తే చెప్తాను. ఇప్పుడు రమాదేవి మనకి సందేశం ఇస్తారు. ఐడ్వా తర్వాత మీ తర్వాత నమ్మే పేరు చెప్పండి. జహీదా, ఇప్పుడు జహీదా మాట్లాడుతుందండి. ఎన్టీఆర్ జిల్లా SFI. ఓకే, తను మాట్లాడుతుంది.
ముందుగా ఇక్కడున్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంత బృందా కరత్ గారి గురించి నాకు తెలిసిన లైఫ్ హిస్టరీ చాలా తక్కువ. బట్ ఇలాంటి గొప్ప బుక్ ఆవిష్కరణ టైంలో నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్. బృందా కరత్ గారి గురించి నాకు తెలిసిందే కొంచెం చాలా తక్కువ. నేను లాస్ట్ టైం ఒకసారి మేడం గారు ఇక్కడికి వచ్చినప్పుడు చూసాము. బృందా కరత్ గారి మీటింగ్ బహిరంగ సభ ఒకటి జరిగింది. ఫస్ట్ మేడం బృందా కరత్ గారు విద్యార్థి ఉద్యమం నుంచి ట్రేడ్ యూనియన్ వర్క్ నుంచి 5 వర్క్ చేశారు. ఆవిడ చాలా ఇన్స్పిరేషన్. అనేక ఉద్యమాలు చేసి ఇప్పుడు ఒక పాలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. మేము ఎస్ఎఫ్ఐలో వర్క్ చేసినప్పుడు ఇప్పుడు నాట్ ఓన్లీ ఎస్ఎఫ్ఐ, చాలామంది మహిళలు బయటకు వచ్చి ఇప్పటికీ అంటే స్వతంత్రోద్యమం టైంలో చాలామంది ఫైట్ చేశారు. మహిళలు ఇప్పటికీ బయటకు వచ్చి పని చేస్తున్నారు. ఈక్వాలిటీ ఉందని చెప్తున్నారు. ఎక్కడ ఈక్వాలిటీ ఉన్నది మనకు అర్థం కావట్లేదు. ఈక్వాలిటీ ఇస్తున్నాం అంటున్నారు, పని చేస్తున్నారు కదా అంటున్నారు. ఈ సమానత్వం కోసమే అప్పుడు ఎక్కువ టైం వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఆనాడు అమెరికాలో మహిళలందరూ కలిసి సమానత్వం కావాలి, మాకు పని వేతం కావాలి, పని టైం కావాలని చెప్పి పోరాడారు. మనకి అప్పుడు వాళ్ళు చేసిన ఫైట్ ఈరోజు మనం మహిళా దినోత్సవంగా చేసుకున్నాం. కానీ ఆనాటి నుంచి ఇప్పటికే చెప్తున్నారు కానీ సమానత్వం బయట అన్ని చోట్ల ఎక్కడ మనకి దొరకట్లేదు. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే ఆల్ ఆఫ్ యూ. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు ఐడ్వా కార్యదర్శి రమాదేవి మాట్లాడతారు. ఉషా గారికి, పుణ్యవతి గారికి, స్వరూప్రాణి గారు, జాహిదా, అలాగే ఈరోజు శివరాత్రి కదా ఏమొస్తామన్నారు చాలామంది. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మార్చి 8 ఈ ఆవిష్కరణ పెట్టడం బాగుంటుంది అని చెప్పేసి అభిప్రాయానికి అందరూ వచ్చారు. దీనికి ఉన్న ప్రత్యేకత, బృందా భారతదేశ రాజకీయాల్లో, విప్లవోద్యమ రాజకీయాల్లో ఆమె ఉన్నటువంటి కీలకమైన స్థానమే కాదు, ఆమె అనుభవాలు ప్రతి ఒక్కరూ నేర్చుకోగలిగిన అనుభవాలు పుస్తకం చదివితే. ఏ స్థాయిలో పనిచేసే వాళ్ళైనా, క్రింద ఉండేటటువంటి ఒక సాధారణమైనటువంటి కార్మికుడి దగ్గర నుంచి ఆయా కమిటీల్లో నాయకత్వ స్థానాల్లో ఉన్న వాళ్ళ వరకు నేర్చుకోగలిగినటువంటి అనుభవాలని చాలా సాధారణంగా తనకు వచ్చినటువంటి అనుభవాల నుంచి తను ఎలా నేర్చుకుంటూ పోయింది వివరించినటువంటి తీరు మనం చూస్తే, ప్రతి ఒక్కరూ పని చేయాలనుకునే ప్రతి ఒక్కరూ దాన్ని చదవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అనిపించింది అది చదివినప్పుడు. 1980-75 నుంచి ప్రారంభమైన ఆ ఘటనలన్నీ మనకు ఒక్కొక్కటి గుర్తుకొస్తూ ఉంటాయి. ఆ రోజు జరిగిన ఆ పుస్తకం చదువుతూ ఉంటే ప్రత్యక్ష పరిచయం లేకపోయినా ఘటనలన్నీ అప్పటి నుంచి వింటూ వచ్చాం కాబట్టి ఏం జరిగింది అనేది మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి మాలాంటి వాళ్ళకి అది ఇంకా బాగా ఉపయోగపడుతుంది అనిపించింది. కొన్ని ఘటనలు, ఆమె శాఖ సమావేశం, పార్టీ సభ్యుల శాఖ సమావేశం వేసినప్పుడు అందులో ఒక ఎజెండా పెట్టేస్తుంది. ఆ ఎజెండా ఏంటి అంటే కుటుంబంలో భార్యతో ఎలా ఉంటారు, ఇది ఎజెండా డిస్కస్ చేయాలి అని ఎజెండాని పెట్టిస్తారు. ఆమె ఒక కార్మికుడు చెప్తాడు, నేను అప్పుడప్పుడు కొడతాను. తెలుసు కదా, పార్టీలో పని చేయడానికి చాలా ఆటంకాలు ఉంటాయి, ఆమె కూడా ఆటంకంగా ఉంటుంది, సో అలాంటప్పుడు నేను కొట్టేస్తాను. ఇది ఆయన ఇచ్చిన సమాధానం. సో ఇతర సభ్యులు అందరూ దాని మీద రియాక్ట్ అయిన తీరుని ఆమె రాస్తుంది. అంటే ఒక డెమోక్రటిక్ ఫంక్షనింగ్ అనేది, ఒక జరిగేటటువంటి ఘటన మీద కమ్యూనిస్టు దృష్టితో ఆలోచించడం నేర్పితే ఎట్లాంటి చర్చలు జరుగుతాయి అనేది. అట్లాగే నాకు అది చదువుతుంటే ఏమనిపించిందంటే, ఇంత వివరంగా పార్టీ పనిచేసే తీరుని రాయాల్సిన అవసరం ఉందా ఇందులో అనిపించింది. ఈరోజున్న పరిస్థితుల్లో
బహుశా అది అవసరమే అనిపించింది మొత్తం చదివిన తర్వాత. పార్టీలో డెమోక్రటిక్ అంటే బయట చాలా భిన్నంగా ఇదొక ఆటోక్రటిక్ అని, పైన ఏమి నిర్ణయం అయితే అదే నిర్ణయము అని, కింద దాకా అదే మాట్లాడతారని, ఇట్లాంటి అభిభాషణ చాలా ఉన్నమాట వాస్తవం. ఇలాంటి క్రమంలో పార్టీ ఎలా పనిచేస్తుంది అనేది చాలా డీటెయిల్డ్గా దానిలో ఆమె వివరించడం అనేటటువంటిది, ఆ పనిచేస్తున్న తీరుని ఆమె వాస్తవానికి పార్టీలో ఎంటర్ అయ్యి అవన్నీ నేర్చుకుంటూ వచ్చారు. ఆ నేర్చుకుంటూ వచ్చింది ఆమె దానిలో పొందుపరిచారు. ఆ పొందుపరిచిన తీరు ఈరోజు కార్యకర్తలకి చాలా అవసరమని కూడా అనిపించింది. ఆమె యాక్చువల్లీ ప్రబీర్ పుర్కాయిస్తా మనందరికీ తెలిసి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఏమవుతుంది, ఎప్పుడు బయటకు వస్తారనేది మనకు తెలియదు. ప్రబీర్ భార్య అశోక్లత. యాక్చువల్గా వాళ్ళిద్దరు భార్యాభర్తలు అనే విషయం ఆ పుస్తకం చదివేదాకా నాకు తెలియదు. ఎందుకంటే అశోక్లత నా మనసులో ముద్రించుకుపోయింది. ఉమెన్స్ ఈక్వాలిటీ పుస్తకంలో ఆమె చనిపోతే ఆల్ ఆఫ్ షడన్, ఒక ఢిల్లీ మహిళా నాయకురాలు ఆల్ ఆఫ్ షడన్ చనిపోయారు అనేది ఎప్పటికీ మర్చిపోలేని ఒక దీనిగా వచ్చేది జ్ఞాపకంగా ఉండిపోయింది. అది మెన్షన్ చేశారు ఆమె అందులో. వాళ్ళిద్దరూ ఉద్యమం నుంచి, విద్యార్థి ఉద్యమం నుంచి పార్టీలోకి వచ్చారు. ఎవరు హోల్ టైమర్గా పనిచేయాలి, ఇద్దరు హోల్ టైమర్స్గా పనిచేస్తే కుటుంబం కష్టమవుతుందేమో. ఈ చర్చ చాలాసార్లు నడుస్తూ ఉంటుంది. సహజంగా జరుగుతూ ఉంది, ఎక్కువ సార్లు జరుగుతూ ఉంది. ఏమిటి అంటే మగవాళ్ళు హోల్ టైమర్స్గా ఉండడం, ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం 99% కేసెస్లో. దానిలో ప్రబీర్ కుటుంబ పోషకుడిగా, అశోక్లత హోల్ టైమర్గా ఉండడానికి నిర్ణయించుకున్నట్లు రాశారు. ఈరోజు పిల్లలకి, ఈరోజు యువతకే కాదు, ఉద్యమాన్ని గైడ్ చేసేటటువంటి వాళ్ళకు కూడా అవసరం కదా అలాంటి ఉదాహరణలు. ప్రబీర్ అప్పుడు జైల్లో ఉన్నాడు, ఇప్పుడు జైల్లో ఉన్నాడు. 3 నెలల బిడ్డకి అప్పుడే అశోక్లత చనిపోయింది. అప్పటికి ఇప్పటికీ వెనకడుగును వేయనటువంటి ఉద్యమ స్ఫూర్తిని అందించినటువంటి విద్యార్థుల గురించి ఆమె ఇంకొక మాట చెప్తుంది. ఆ అనుభవం నుంచే చెప్తుంది. విద్యార్థులు కార్మికోద్యమాల్లో ఫీల్డ్ లెవెల్లో అనుభవంలోకి రావాలి అని. ఇప్పుడు తగ్గిపోయింది, వాస్తవంగా మర్చిపోయాం. విద్యార్థులు అని చెప్పేసి అంటే ఆ విద్యార్థి సంఘం ధర్నాలు, సమ్మెలు వరకే పరిమితమై లేదు. ఎక్కడ ఎస్ఎఫ్ఐ నినాదాల్లో ఎస్ఎఫ్ఐ లక్ష్యాల ఆశయాల్లో వెనక స్లిప్ మీద చిన్నది ఉంటుంది, కార్మిక వర్గంతో భుజం కలిపి పనిచేస్తామని. కార్మిక వర్గ పోరాటాలు ఎక్కడ జరుగుతుంటే విద్యార్థి సంఘాల నాయకులు అక్కడ ఉండే అన్వయితీ ఉండేది. ఇది లేకపోతే, ఈ అనుభవం లేకపోతే విద్యార్థి రంగం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిలదొక్కుకోవడం కష్టం అని రాస్తుంది ఆమె అనుభవం నుంచి. ఇలా నేను ఆ పుస్తకం అంతా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు, ఇది సాధారణ పాఠకులను ఆకర్షిస్తుందా అని వచ్చిన డౌట్ వచ్చింది. అంటే ఉద్యమాల్లో ఉండేటటువంటి కార్యకర్తలకైతే చాలా చాలా ఉపయోగపడేది, ఇది సాధారణమైన ప్రజల్ని ఆకర్షిస్తుందా? ఆమె ఎయిర్ ఇండియాలో పనిచేసేటప్పుడు ఎయిర్ హోస్టెస్గా స్కర్ట్స్ వేసుకోవాలి, ఇది నిబంధన. స్కర్ట్స్ వేసుకోం, చీర కట్టుకుంటాం. ఇది బృంద రైస్ చేసింది. సరే, దాని మీద జరిగిన స్ట్రగుల్. ఆ తర్వాత ఈవెన్ యూరోపియన్స్ కూడా ఎలా చీర కట్టుకోవడానికి ముందుకు వచ్చారు అని చెప్పేసి రాస్తుంది. అది చదివినప్పుడు నాకు ఢిల్లీలో మన మహిళా సంఘమే పోలీస్
డిపార్ట్మెంట్లోకి అమ్మాయిల్ని తీసుకున్నప్పుడు అమ్మాయిలు కూడా మగవాళ్ళలాగే ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి. ఇది నిబంధన. ఈ నిబంధనని వ్యతిరేకిస్తూ మహిళా సంఘం ఇష్యూ చేసింది. కష్టమో ప్యాంట్ షర్టే వేసుకోవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు డ్రెస్ చుడిదార్ వేసుకోవడానికి అనుమతించాలి. నేను మొన్న అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు అడిగాను అక్కడ అమ్మాయిల్ని, ఏమిటి పరిస్థితి అని. ఆ 3 రోజులు మాత్రమే అనుమతిస్తున్నారండి, ఆ తర్వాత మీరు ప్యాంట్ షర్ట్ వేసుకోవాల్సిందే అని అడిగితే చెప్తున్నారండి అని. అంటే చాలా ఇష్యూస్ సాధారణమైనటువంటి ప్రజల ఎడల ఆసక్తి, తన చుట్టూ సమాజం ఎడల ఆసక్తి ఉండి జిజ్ఞాస ఉన్నటువంటి సాధారణ పాఠకులను కూడా ఆకర్షించేటటువంటి అనేక అంశాలు దానిలో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కాలంలో ఈరోజు అప్పుడేదో ఎమర్జెన్సీ గురించి సుర్జిత్ చెప్పిన మాట చెప్తుందేమో, ఎప్పటికీ బయటపడతామో తెలియదు అని. బట్ ఆఫ్ కోర్స్ అది 2 ఏళ్లకి ముగిసిపోయిన పర్వమైంది. ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీలో ఉన్న మనం ఈ అప్రకటిత ఎమర్జెన్సీలో పనిచేయడానికి ఏదైతే ఆ అనుభవాలు ఉన్నాయో అవన్నీ బాగా ఉపయోగపడే అనుభవాలుగా ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇంకొక సంగతి చెప్పి నేను ముగిస్తాను. కమరెడ్డి పిఎస్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒక సమయంలో ఈమె ఉదయాన్నే పరిగెడుతుంది, ఎప్పుడో అర్ధరాత్రికి ఇంటి చేరుతుంది. అర్ధరాత్రికి చేరినా చేరకపోయినా మరుసటి రోజు ఎప్పుడో వస్తుంది. ఎందుకు ఇలా పరిగెడుతున్నావు అని అడిగారు ఆయన. ఏమిటి పని చెప్పింది, వెళ్ళాలి కదా, అక్కడ పని ఇక్కడ పని అక్కడ మీటింగ్. మీరు ఏమంటాం మనం, ఆర్థికవాదంలో పడిపోతున్నారు ఇలా. ఇది కమ్యూనిస్టులకు కూడని పని. వాళ్ళ యొక్క రోజువారీ సమస్యలను లేవనెత్తడం మాత్రమే కాదు, ఆ రోజువారీ సమస్యల వెనుకున్నటువంటి విషయాల్ని కార్మికులకు తెలియజేసే పనిని చేయకుండా ఈ రకమైన కార్యాచరణ నష్టము అనేది ఆయన వివరించారు అని. అలాగే ఇంకో విషయం కూడా చెప్పారు. పిఎస్ ఉండగానే వాళ్ళ ఇంట్లో కనీసం రోజుకో గంట అయినా ఏదో ఒక టైంలో చదువుకోవడం అనే ఒక అలవాటు కూడా, తద్వారా నేర్చుకునేటటువంటి క్రమాన్ని కూడా పెంచుకున్నాను అని. సో ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో పాఠాలు, చాలా విలువైన అనుభవాలు దానిలో ఉన్నాయి. ఆ విలువైన అనుభవాలన్నీ ఇక్కడ చెప్పడం కాదు. డెమోక్రటిక్ ఫంక్షనింగ్ అనేది మిల్లు కార్మికుల పోరాటంలో ఆమె వివరిస్తుంది. రామూర్తి గారు వచ్చి వాళ్ళందరూ చెప్పింది విని వాళ్ళ నిర్ణయం ప్రకారమే ఆ సమ్మెని ముగించేటటువంటి క్రమం వచ్చినప్పుడు ఓడిపోయామనేటటువంటి ఫీలింగ్ వచ్చిన కార్మిక వర్గం యొక్క ఆలోచనకు అనుగుణంగా ఎట్లా సంఘాలు పనిచేయాలి అనేది. అందువల్ల ఒక మాటలో చెప్పాలంటే రీటా నేర్పిన పాఠం అనుభవాలకు కానీ మనం ఎంత తవ్వుకుంటే అంత వస్తుంది అన్నట్లు మనం ఎంత అర్థం చేసుకోగలిగితే అంత ఉపయోగపడే పుస్తకం ఇది. ఇలా అనుకోవడంతో కాకుండా విస్తారమైనటువంటి కార్మిక వర్గంలోకి, మహిళల్లోకి దీన్ని తీసుకువెళ్ళటం ద్వారా, ఎక్కువ మందికి అనుభవాలని చేరవేయడం ద్వారా ఆ అనుభవాల్ని మన అనుభవాలుగా మార్చుకుని దానికి ఇది అవకాశం ఇస్తుందని చెప్పేసి అనుకుంటూ ఒక అద్భుతమైన పుస్తకాన్ని అత్యవసరంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసేసి అందించినటువంటి ప్రజాశక్తి బుక్ హౌస్కి, అలాగే సచిరంజన్ గారికి, ఉషా గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఎత్తలారు. రమాదేవికి ధన్యవాదాలు. రమాదేవి స్పీచ్ విన్న తర్వాత నాకు మీకు ఇందాక అన్నాను కదా, ఈ పుస్తకంలో క్లాస్ కాన్షియస్నెస్ అన్నది ప్రతి చాప్టర్లో కనిపిస్తుందని. హింస గురించి తను మాట్లాడినప్పుడు నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. ఆమె హింస గురించి రాస్తూ క్లాస్ కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది, వర్కింగ్ క్లాస్లో కూడా హింస ఉంటుంది, ప్యాట్రియార్కికల్ భావాలు ఉంటాయి. కానీ ఆ భావాలు వాళ్ళు వ్యక్తపరచంగానే, తెలియజేయంగానే, ఇందాక చెప్పారు ఒక ఇన్సిడెంట్,
ఆ కార్మిక వర్గంలో వెళ్ళి వాళ్ళ కార్మికులతో కూర్చుని వాళ్ళతో మాట్లాడి, మీ ఇంట్లో హింస జరుగుతుందా, ఈ అమ్మాయిని ఇలా కొడుతున్నావా నువ్వు, ఒక ఇన్సిడెంట్లో ఆమె అడుగుతారు వెళ్ళి. ఓ 30 మందిని తీసుకెళ్ళి ఆ కొడుతుంటే అక్కడికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నువ్వు కొట్టావంటే ఈసారి నేను నిరగదీస్తాం, ఇంట్లోంచి బయట పంపించేస్తాను జాగ్రత్త, మళ్ళీ ఆమె మీద చేయి పడిందంటే ఊరుకునేది లేదని వీళ్ళందరూ గొడవ చేస్తే వాడు తగ్గి తాగొచ్చి కొట్టడం మానేస్తాడు. ఆమె రాస్తూ, అదే ఒక మధ్యతరగతిలో హింస చాలా ఎక్కువ ఉంటుంది. కనిపించని హింస, మానసిక హింస ఉంటుంది, శారీరక హింస కూడా ఉంటుంది. కానీ ఆ హింస జరుగుతున్నప్పుడు మనం మధ్యతరగతి మహిళలను అడిగితే వాళ్ళు సగం ఒప్పుకోలేరు. సగం మంది చెప్పుకోవడానికి ఇష్టం ఉండదు, అంటే బయటకు ఒప్పుకోలేరు. అందుకని వాళ్ళు లోపలనే కుమిలిపోతుంటారు. కుమిలిపోవడం వల్ల అది డిప్రెషన్లు, రకరకాల అవి ఎక్కువ అవుతుంటాయి. సమస్య తగ్గడానికి అవకాశాలు తగ్గుతుంటాయి. కాబట్టి ఈ క్లాస్ అన్నది వాళ్ళు వదిలించుకొని, హింస జరిగినప్పుడు హింసే, ఈ హింసని మనం ఒప్పుకోవడం అన్నది చేస్తున్న కొద్దీ ఏ సమస్య అయినా ఒప్పుకుంటే ముందు తర్వాత పరిష్కారం ఈజీగా అవుతుంది. అంటే ఈజీగా అంటే కొంచెం ప్రయత్నం చేయడానికి వల్ల అవకాశం ఉంటుంది. కానీ అసలు సమస్యనే ఒప్పుకోవడానికి ఇష్టం లేనప్పుడు చాలా కష్టం అవుతుంది, పరిష్కారం కూడా లేట్ అవుతుంది అని ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తొచ్చింది. ఆ తర్వాత స్వరూపరాణి మాట్లాడతారు. ఇప్పుడు నేను ఎవరిని ఇంట్రడ్యూస్ చేయట్లేదు, ఎందుకంటే వీళ్ళు మీ అందరికీ ఇక్కడున్న వేదిక మీద ఉన్న వాళ్ళు నాకన్నా బాగా తెలుసు, కాబట్టి నేను ప్రత్యేకంగా ఎవరిని ఇంట్రడ్యూస్ చేయట్లేదండి. అధ్యక్ష వహించిన ఉషా గారికి, పైగా ఆవిడ అనువాదకురాలు కూడా, చాలా పుస్తకాలు ఈ కాలంలో అనువాదం చేస్తున్నారు చాలా స్పీడ్గా. అట్లాగే సత్యరంజన్ గారు, ఆయన కూడా చాలా ఈ పుస్తకాలు అనువాదం చేయటంలో దిట్ట. ఈ పుస్తకాన్ని చాలా చక్కగా సరళంగా తక్కువ టైంలో పాఠకులకి అందించినందుకు వారిద్దరికీ ముందుగా ధన్యవాదాలు. ఈరోజున ఈ పుస్తకం నిజంగా కార్మిక వర్గానికి, ఎందుకంటే ముందు ఆవిడ కార్మిక వర్గంలో పనిచేస్తానని చెప్పేసి ఆవిడ కోరింది. ఆ ప్రకారం పిఎస్ ఆవిడని ఢిల్లీ వెళ్ళి పనిచేయమని చెప్పేసి కోరటం, ఆ ఢిల్లీలో ఆవిడ నిర్వహించిన పాత్ర, టెక్స్టైల్ పరిశ్రమలో కార్మిక వర్గంలో మిల్లుల దగ్గరికి వెళ్ళి కార్మికుల సమస్యలు తెలుసుకుని డిమాండ్స్, జనరల్ బాడీలు వేసి డిమాండ్స్ని రూపొందించి ఆ రకంగా ఆ డిమాండ్స్ని మీద ఫైట్ చేయటం ఒక భాగం అయితే, కార్మిక వాడల్లో ఇప్పుడు మనం పదే పదే సిఐటిలో, అఖిల భారత మహాసభలోను తీర్మానాలు చేసుకున్నాం. ఎక్కడైతే కార్మిక వర్గం ఉంటారో, నివాస ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ నివాస ప్రాంతాల్లో పనిచేయాలని. ఎందుకు ఈవిడ బృంద ఒక సందర్భంలో చెప్తుంది, ఎలక్షన్స్ వచ్చినప్పుడు 4 వార్డుల్లో చాలా పెద్ద ఎత్తున అక్కడ పోరాటాలు జరిగినాయి, కార్మిక వర్గం అంతా కూడా మన వైపు చాలా బలంగా ఉన్నారు, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ పెట్టాలి అని చెప్పేసి అనుకుని 4గురిని పోటీ పెడితే గెలుస్తామని చెప్పేసి అభిప్రాయం వచ్చిందట. కానీ ఓడిపోయారు. ఓడిపోయినందుకు ఆ రకంగా కొంతమంది ఫీల్ అయినా, ఎవరైతే నిలబడ్డారో అతను మాత్రం అది విజయంగానే భావించి చాలా చక్కగా మీటింగ్ చెప్పారు అని చెప్పి, ఎందుకు మనకి ఆ ఓటింగ్ రావట్లేదు అని చెప్పి బృంద రాస్తుంది. అంటే బుర్జువా పార్టీలు ఓట్లకి డబ్బులు, మద్యం ఇట్లాంటివన్నీ భ్రమలు పెట్టడం ఇవన్నీ జరుగుతోంది. కానీ మనం ఆ రకమైన పద్ధతిలో మనం చేయట్లేదు. రెండోది, మనం ఆ సైద్ధాంతిక అవగాహన కల్పించటంలో ఫెయిల్ అవుతున్నాము. అది చేయాలి అని చెప్పేసి, ముఖ్యంగా ఎక్కడైతే కార్మిక వర్గం నివసించే ప్రాంతాల్లో మనం ఆ కృషి తక్కువగా ఉంటుంది అని చెప్పేసి దానిలో స్టడీ చేయాలని చెప్పేసి బృందాలను వేసుకుని ఆ ప్యాటర్న్లో స్టడీ చేస్తే, ముఖ్యంగా ఆ వాడల్లో ఉన్న స్థానిక సమస్యలు, మంచినీళ్ళు, అక్కడున్న పంపులు పనిచేయవు, ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన రోడ్లు కానీ, లైట్లు కానీ, నివాసం ఉండే ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా చాలా దుర్భరంగా ఉన్నాయని చెప్పేసి వాటి మీద ఒక పిలిపిస్తే, దాదాపు మహిళలందరినీ పోగు చేసి ఒక 500 మందితో మేము ఆ సమస్యల డిమాండ్స్ని రూపొందించి స్టడీ చేసిన తర్వాత అవన్నీ ప్రభుత్వానికి అవి పరిష్కారం అయ్యే వరకు మేము పనిచేసామని చెప్పేసి దీనిలో రాస్తుందన్నమాట. ఇప్పటికీ మనం ఆ నివాస ప్రాంతాల్లో
కార్యక్రమం ఏదన్నా అక్కడ ఉన్న సమస్యల్ని కార్మిక వర్గం పేటల్లో ఎదుర్కొంటున్న సమస్యల మీద తీసుకోవాలి, దానిలోకి వెళ్ళాలి, స్టడీ చేయాలంటే ఇంకా మనం ఆ పద్ధతిలో వెళ్ళట్లేదు. తీర్మానాలు అయితే జరుగుతున్నాయి కానీ ఆచరణలోకి అది వెళ్ళటంలా. కానీ దీనివల్ల ఎంత అక్కడ జరిగిన సంబంధాలు ఏ రకంగా వచ్చినాయి. నిజంగా ఒక మామూలు కార్యకర్తను కూడా ఆవిడ ఎలా గుర్తుపట్టుకుంటుందో మాకు అర్థం కాదు. అనేక సార్లు మన ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ వాళ్ళ పేర్లు ఐడెంటిఫై చేస్తుంది, పేరు పెట్టి పిలుస్తుంది. చాలా ఆశ్చర్యపోతాం. వాళ్ళకు కూడా నన్ను పేరు పెట్టి పిలిచింది అని చెప్పేసి చాలా వాళ్ళకు కూడా మనిషికి చాలా నన్ను గుర్తించారు, నా పేరు పెట్టి పిలిచారు అనే అంటే ఒక లెవెల్లో పీబీ మెంబర్గా ఆవిడ స్థాయి ఏమిటి, నన్ను ఇంత పోయిన సంవత్సరం చూసి ఇప్పుడు నన్ను పేరు పెట్టి పిలిచారు అనే ఒక ఆనందం ఏంటంటే వాళ్ళల్లో కలుగుతుంది. ఆ రకంగా క్యాడర్లో అక్కడ కార్మికుల కుటుంబాల్లో కూడా వాళ్ళల్లో అక్కడే ఉంటూ సమ్మె జరగాలంటే మళ్ళీ బయటకు వస్తే చాలా దూరం బస్సుల సౌకర్యం లేక ఆ ఇళ్లలోనే ఉండిపోవటం, అట్లా ఉండటం వలన వాళ్ళ జీవన పరిస్థితులు ఏమిటి అనేది అర్థమయ్యేది. ఇంకా లోతుగా వాళ్ళ మహిళలతో మాట్లాడటం, అక్కడ వాళ్ళ కుటుంబంలో హింస ఏ ఏ రూపాల్లో ఉంది, ఇవన్నీ అధ్యయనం చేయడానికి కూడా ఉపయోగపడింది అని చెప్పేసి దీనిలో రాస్తారు. అంతేకాకుండా మహిళా సంఘంలో ఆవిడ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు అనేక సర్వేలు, డ్వాక్రా కావచ్చు, లేకపోతే మహిళలపై హింస కావచ్చు, మైక్రో ఫైనాన్స్ మన రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున మైక్రో ఫైనాన్స్ సంస్థలు మహిళల్ని వాళ్ళ అధిక వడ్డీలు ఇచ్చి ఇబ్బంది పెడతా ఉంటే దాని మీద మమ్మల్ని సర్వే చేయమని చెప్పి ఆ సంబంధించిన సర్వేతో వరకు ఊరుకోకుండా ఆ డిమాండ్స్ని రూపొందించి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దగ్గరికి తీసుకెళ్ళి ఒక మెమోరాండం ఇచ్చి ఆ సంస్థలను బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఒక 9-10 రాష్ట్రాల ప్రతినిధులతో మమ్మల్ని తీసుకెళ్ళి ఆ రకంగా ఇప్పించటం, ఇవన్నీ. అట్లాగే మనం ఈ స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మహిళలు కదులుతారు. పట్టణాల్లోనూ గ్రామాల్లో కూడా ఆ విషయాల్ని మహిళా సంఘం టేకప్ చేయాలని చెప్పేసి పదే పదే నొక్కి చెప్పేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సమస్య అయితే కదులుతారు, కానీ మనం పైనుంచి నిర్ణయం చేసి ఈ సమస్య మీద మీరు కదలండి అంటే వాళ్ళు రారు. అందుకనే మీరు అధ్యయనం చేయండి, స్టడీ చేయండి, సర్వేలు చేయండి అని చెప్పి అనేక విషయస్ మీద ఆవిడ ఉన్న కాలం అంతా కూడా చేసేవారు. అట్లాగే నిర్మాణానికి సంబంధించి మహిళా సంఘం సెక్రటరీగా ఉన్నప్పుడు 2002లో శాంతినికేతన్లో 3 రోజులు వర్క్షాప్ పెట్టి కేంద్ర కమిటీ పెట్టి దానిలో అసలు సంఘం పని విధానం ఎట్లా చేయాలి, కమిటీలు ఏంటి, సభ్యత్వం ఏంటి, అలాగే ఏ ఏ కార్యక్రమాలు ఎట్లా తీసుకుంటే సక్సెస్ అవుతామని చెప్పేసి ఆవిడ ఆ రకంగా చర్చ కొన్ని ప్రశ్నలు ఇచ్చి దాని మీద గ్రూప్ చర్చలు చేసి దాని మీద ఒక పుస్తకం 2004లో ఒక పుస్తకం తీసుకొచ్చారు. ఇప్పుడు అది 4 అంశాలుగా, అంటే ఇప్పుడు మనం ఇతర సంఘాలను కూడా కలుపుకొని చేయాలి అంటే కొంత ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళు 4 వస్తారు, ఒక్కళ్ళే వస్తారు, ఎవరు రావట్లేదు, 10 మంది తీసుకురావట్లేదు అని చెప్పి. అందుకని అయినా ఐక్య కార్యాచరణకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి 2004లో సంఘ నిర్మాణ సూత్రాలని చెప్పి ఒక పుస్తకం తయారు చేసి పంపించారు. దాని మీద రాష్ట్ర జిల్లా వర్క్షాపులు పెట్టి మేము క్యాడర్ని ఆ రకంగా ప్రాథమిక కమిటీలో ప్రాధాన్యతని నొక్కి చెప్పి ఎట్లా ఏ పని చేయాలి, ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకోవాలి అని వాళ్ళని సైద్ధాంతికంగా కూడా ఎట్లా అవగాహన పెంచాలి అని చెప్పి ఆ రకంగా ఆవిడ చేశారు. అట్లాగే ఆవిడ అనేక సందర్భాల్లో రాసిన వ్యాసాలు కానీ, అట్లాగే ఆవిడకి ఎదురైన అనేక ఇష్యూస్ మీద కానీ ఒక పెద్ద పుస్తకం మనుగడ పోరాటం, భారత ఉద్యమ కాలంలో భారత మహిళా ఉద్యమం అని చెప్పేసి మనుగడ పోరాటం అని ఒక పుస్తకం వేసింది. అది కూడా ఒక కథదీపికగా మహిళా సంఘానికి అది ఉపయోగకరంగా ఉండేది. ఇట్లా ఇప్పుడు ఈ పుస్తకం కూడా ఇప్పుడు మహిళా సంఘం కార్యకర్తలకే కాదు, మొత్తం మన పార్టీలో ఉన్న సభ్యులందరికీ కూడా మన పని విధానాన్ని మార్చుకుని ఏదైతే మనం అనుకుంటున్నామో ప్రజల దగ్గరికి వెళ్ళాలా, అట్లా వెళితేనే ఈ రోజున మన వైపు వాళ్ళు చూస్తారు. మనం ప్రజలకు దూరంగా ఉన్నాం ఇవాళ. ఈ దూరం పెరగటం వలన మనం ఈరోజు ఏ సమస్య తీసుకున్నా కానీ ఇవాళ ఇంతమందితో ఈ పుస్తకం ఆవిష్కరించడం అంటే అది బాధ. ఇవాళ పెట్టకుండా ఉండాల్సింది, కొంచెం గ్రాండ్గా
చేస్తే బాగుండేది. కనీసం మన కుటుంబాలు, మన కార్మిక వర్గం నుంచి కార్మిక వర్గ నాయకులను కూడా పిలిచారు, నరసింహరావు గారిని, ధనలక్ష్మిని. వాళ్ళు ఎందుకో రాలా. అందుకని ఇది ప్రతి ఒక్కళ్ళు చదవాలి, చదివించాలి. అట్లాగే ఒక స్టడీ సర్కిల్గా కూడా పెట్టుకుని సిఐటినా మహిళా సంఘమా ఈ రెండిట్లో పనిచేసింది ఆవిడ. దీన్ని పెట్టుకుని దీని మీద కొంత లోతుగా అధ్యయనం చేస్తే ఉపయోగం అని చెప్పి చాలా విషయాలు దీనిలో ఉన్నాయి. ప్రజలు ఆవిడ 84లో ఇందిరాగాంధీ చంపేసినప్పుడు జరిగిన కళ్ళకు కట్టినట్లు ఆ సిక్కుల ఊచకోత ఎంత ఘోరంగా ఉందో, అప్పుడు మనం తీసుకున్న స్టాండు ఏ రకంగా ప్రజానీకాన్ని కాపాడటానికి మనం చేసిన కృషిని కూడా చాలా బాగా రాశారు. అట్లాగే 75లో ఎమర్జెన్సీ పీరియడ్లో ఉన్న పరిస్థితులను కూడా కళ్ళకు కట్టినట్టు రాశారు. అట్లాగే కార్పొరేటు వాళ్ళ కోసం గుడ్సలు వేసుకుని ఉంటున్న కార్మిక వర్గాన్ని మొత్తం బుల్డోజర్లతో ఇళ్ళు లేపేసి బీభత్సం సృష్టించినప్పుడు కూడా చాలా బాధాకరంగా ఏ రకంగా ఉంది వాళ్ళ పరిస్థితి అని చెప్పేసి అక్కడ జరిగిన పోరాటం ఇళ్ల స్థలాల కోసం ఆల్టర్నేట్ చూపించాలి అని చెప్పేసి చెప్పిన విధానం, ఇవన్నీ కూడా బృందా రాసిన ఇవి చాలా మనం చేస్తున్న దానికి దీనికి ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అని చెప్పేసి అభిప్రాయపడుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. స్వరూపరాణికి ధన్యవాదాలు. అదే ఈ ప్రజాతంత్ర లౌకిక విధానాన్ని కాపాడుకోవడానికి ఉమ్మడి వేదికల ప్రాధాన్యతని పుస్తకంలో చాలా బాగా చెప్పారు. దాదాపు 7 ప్రజా సంఘాలని మొట్టమొదటిసారిగా మహిళా సంఘాలని కలిపి ఢిల్లీలో పెట్టడం వల్లే చాలా మహిళలకు సంబంధించిన అనేక బిల్లులు పెట్టడానికి కానీ అనేక విషయాలని సమస్యలని ప్రజల దృష్టికి తీసుకురావడానికి చాలా ఉపయోగపడిందని వాళ్ళ అనుభవంగా చెప్పారు. తర్వాత ఇప్పుడు యాడ్ ఆన్ పుణ్యవతి ఒక విషయం చెప్తుంది, యాడ్ చేస్తుంది. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుని అది మొత్తానికి ఎట్లాగా అది అడుగుని పడింది. అడుగుని పడకూడదు కానీ పడింది. అంటే ఇప్పుడు ఐద్వా బహుశా నేను కూడా రాష్ట్ర కేంద్రానికి వచ్చిన దానికన్నా కాస్త ముందు కాలం నుంచి కొన్ని ఢిల్లీలో కానీ ఇంకితర కొన్ని ప్రాంతాల్లో కానీ ఫెమినిస్ట్ గ్రూపులు చాలా బలంగా ఉండేవి. అంటే ఫెమినిస్ట్ గ్రూపులు అంటే మీకు తెలుసు, అది తప్పని కాదు. సమస్యల్లో ఒక పార్శ్వాన్ని మాత్రమే చూసే ధోరణి అన్నమాట. అంటే స్త్రీ పురుష సంబంధాల్లో ఉండే సమస్య ఏదైతే ఉందో దాని మీద మాత్రమే నొక్కే పరిస్థితి. రెండో వైపు ధోరణులు ఎట్లా ఉంటాయనంటే, ఇప్పుడు మనం అనుకున్నాం కదా, కార్మికులే కష్టాలు పడుతున్నారు, కూలీలే కష్టాలు పడుతున్నారు, రైతులే కష్టాలు పడుతున్నారు, ఇంకేళ్లలో ఆడాళ్ళ గోల ఎందుకు నువ్వు తెచ్చి పెడతావు అనే ధోరణి రెండో వైపు ఉంటుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి స్త్రీ సమస్య అనేది వర్కింగ్ క్లాస్ పార్టీ టేకప్ చేయాల్సిన సమస్యలో ఒక ముఖ్యమైన సమస్య. ఇది స్త్రీ సమస్యను తీసుకున్నంత మాత్రానికి కార్మిక వర్గంలో కలకలం అనైక్యత ఏమీ రాదు. ఇన్ఫ్యాక్ట్ కార్మిక కుటుంబం డెమోక్రటైజ్ కావడానికి ఉపయోగపడుతుంది అనేది నొక్కి దాన్ని టేకప్ చేయటం ద్వారా ఇదేదో కేవలం మగవాళ్ళకు వ్యతిరేకంగా జరిగే పోరాటం కాదు, ఇది మొత్తం సిస్టంలో స్త్రీ సమస్య కూడా ఒక భాగం అని చెప్పేసి వాళ్ళకి జవాబు చెప్పడం. రెండో వైపున ఏంటంటే అసలు ఇది ఒక సమస్యే కాదు, దీన్ని ఇగ్నోర్ చేయాల్సింది, సోషలిజం వస్తే అన్నీ పోతాయి అని గుండుకొత్తనాలో ఏమనాలో ఒక మొద్దు తనమనాలో ఈ ఆర్గ్యుమెంట్ కూడా తప్పే అని చెప్పేసి కార్యాచరణలో చూపించడం ద్వారా అనేక కుటుంబంలో కానీ కుటుంబం బయట కానీ జనరల్గా సమస్యలు అనగా సమాన పనికి సమాన వేతనం వగైరా ఈ మాత్రమే సమస్యలు అనే ధోరణి. ఇవే సమస్యలే, వీటితో పాటు ఇవి కూడా సమస్యలే. ఇవన్నీ కూడా స్త్రీలు ముందుకు రావటానికి, ఉద్యమాల్లోకి రావటానికి ఆటంకంగా ఉంటున్నాయి అని చాలా ఎఫెక్టివ్గా చెప్పడంలో బృందా కానీ ఆ కాలంలో పనిచేసిన నాయకత్వం కానీ చాలా బాగా జయప్రదం అయ్యారు అని చెప్పేసి చెప్పాలనిపిస్తుంది అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్నేషనల్ ఉమెన్స్ మూవ్మెంట్ కనుక మనం చూస్తే, ముఖ్యంగా రష్యన్ రెవల్యూషన్లో
ఉన్నది కొద్దిమంది అయినా కానీ కొద్దిగా లోతుగా ఆలోచించేవాళ్ళని చెప్పేసి అనుకుని చెప్తున్నాను. అక్కడ ఉమెన్స్ మూమెంట్ కనుక రష్యన్ రెవల్యూషన్లో కనుక చూసే పని అయితే ఫెమినిస్ట్ గ్రూపులు ఒక పక్క, అసలు ఆడవాళ్ళ మీటింగులు దేనికి అని ఆడవాళ్ళ మీటింగ్ పెట్టుకుంటామని పోస్టర్ పెడితే పోస్టర్ చించేసే గ్రూపులు ఒక పక్క. వీటిని సమన్వయం చేయటంలో ఎంత ఎఫెక్టివ్గా అక్కడున్న మహిళా ఉద్యమం, మహిళా నాయకత్వం పనిచేసింది అనేది మనకు అర్థమైతే మన దగ్గర ఎట్లా మన దగ్గర కూడా అంత ఎఫెక్టివ్గా కూడా పనిచేయగలిగారు అనేది మనకు అర్థమవుతుందన్నమాట. ఈ అంశాలు కూడా ఈ బుక్లో మనకి దొరుకుతాయి మనం కనుక చదివే పని అయితే. అందుకని రాబోయే తరాలకి భవిష్యత్ మహిళా ఉద్యమం ఏదైతే పీడిత వర్గాలను మనం అనుకుంటున్నామో, ఏదైతే దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని అనుకుంటున్నామో, దాంట్లో స్త్రీ సమస్యని ఎట్లా అంతర్భాగం చేసి చూడాలి అనేది ఈ బుక్ చదవటం ద్వారా కొన్ని విషయాలు అర్థమవుతాయి అనేది నేను చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ పద్మావతి. ఇప్పుడు లక్ష్మయ్య గారు వచ్చి 2 నిమిషాలు మాట్లాడతారు. ఏమంటే నిజానికి వందన సమర్పణ అనుకున్నా కానీ మాట్లాడుకున్నారు. ఏమంటే నా దృష్టిలో బృందాకర్తో ఫీల్ అయి మాట్లాడేది ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి మహిళా ఉద్యమంలో అత్యంత ప్రతిభావంతుల లిస్టు పేరు ఒకటి రాయాల్సి వస్తే బృందాకర్త నేను నమ్ముతున్నాను. ఆర్థిక రంగంలో మార్క్సిస్ట్ ఆర్థికవేత్తలు ప్రభాత్ పట్నాయక్ ఏ విధంగా అందరూ గుర్తిస్తాము, ఎవడు ఇందులో మినహాయింపు లేదు. ప్రభాత్ పట్నాయక్ మార్క్సిస్ట్ ఆర్థికవేత్త ఏ విధంగా అనుకుంటామో, మహిళా ఉద్యమంలో బృందాకర్త అంత ప్రతిభావంతురాలని నేను నమ్ముతున్నాను. తర్వాత చాలామంది పేర్లు చెబుతున్నాను. సుధా భరద్వాజ్ కాడి నుంచి, మేధా పట్కర్ కాడి నుంచి, అరుంధతి రాయ్ కాడి నుంచి, శైలజ టీచర్ కాడి నుంచి, పుణ్యవతి గారు చాలామంది చెప్పగలచ్చు. కానీ ఒక్క పేరు చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా బృందాకర్త నాలెడ్జ్ కానీ, అనుభవం కానీ, ఉద్యమాలు నడిపిన తీరు కానీ బృందాకర్త నేను నమ్ముతున్నాను. రెండోది, నాకు 40 సంవత్సరాల అనుభవం అండి కమ్యూనిస్ట్ పార్టీలో. నేను వచ్చింది చాలా తక్కువైనా కానీ 85 నుంచి నాకు తెలుసు బృందాకర్త. నాకు తెలుసు బృందాకర్త, సీతారాం యేచూరి, ప్రకాష్ కర్త, వీళ్ళ ముగ్గురు నాయకత్వం, వాళ్ళ జ్ఞానం ప్రధానంగా, వాళ్ళ అందం కంటే కూడా వాళ్ళ జ్ఞానం ఆధారంగా నేను చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని. 4 దశాబ్దాలు ఇన్స్పైర్ అయ్యా. ఆ ఇన్స్పిరేషను పిల్లల్ని పెంచడం, వాళ్ళ చదువులు, వీటన్నిటిలో కూడా ఆ ఇంపాక్ట్ ఉందండి నాకు. పర్టికులర్గా బృందాకర్త మా పాపను పెంచడంలో అది ఎంత పెరిగిందన్న తర్వాత విషయం. నేను దానికి డైరెక్షన్ ఇవ్వడంలో మాత్రం బృందాకర్త రోల్ మోడల్ అంతే. అందుకని బృందాకర్త డెఫినెట్గా భారతదేశంలో ఉన్న రాజకీయ రంగంలో ఇప్పుడున్నటువంటి బీజేపీ ఎమర్జ్ అయిన తర్వాత మొట్టమొదటి దెబ్బ పడేది ఏంటంటే దళితుల మీద, మహిళల మీద. అందుట్లో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది బృందాకర్త. అందుకని నాకు బృందాకర్త మీద ఉన్న అంత ఇంప్రెషన్ ఉంది. కాబట్టి ఈ బుక్ శ్రీనివాసరావు గారు యాక్చువల్గా ప్రబీర్ పుర్కేస్తా బుక్ 6 నెలల నుంచి రాలేదు. శ్రీనివాసరావు గారు ఫోన్ చేసి ఆ బుక్ ఎందుకని రాలేదు, అని జిల్లాలో పెట్టాలి, చాలా మంచి బుక్ ఇప్పుడు వరుసలో ఉన్నారు, అది తెలంగాణ వాళ్ళు అనువాదం చేస్తున్నారని నేను చెప్పాను. ఎప్పుడు వస్తుందో కనుక్కోమన్నాడు. ఇంకా ఇంకొక 15 రోజులు, నెల పట్టొచ్చన్నారు. అన్నీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పండి అండి, 15 రోజుల్లో తీసుకొస్తాం, ప్రజాశక్తి బుక్ వస్తారు అన్న. వాళ్ళు తెస్తున్నారు కదా, మళ్ళీ మాకు తగాదెందుకు, మీరు తీసుకురాగలిగితే బృందాకర్త తీసుకురమ్మన్నారు. ఆ క్షణమే సార్ 15 రోజుల్లో బుక్ తీసుకొస్తాము అన్న. తీసుకొస్తే బాగుంటుంది, పైగా మార్చి 8 కాబట్టి దాన్ని ప్రమోట్ కూడా చేద్దామని చెప్పాను. ఇంత షార్ట్ టైం ఎట్లా తీసుకొస్తారన్నాడు. తెస్తామండి అన్న. ఆయన అయితే పర్మిషన్ తీసుకొని సాఫ్ట్ కాపీ తెప్పించమన్నా అని వెంటనే బృందాకర్త గారికి ఫోన్ చేశారు, సాఫ్ట్ కాపీ తీసుకొచ్చాడు. అయితే బృందాకర్త గారు కూడా ఈ 15 రోజులు ఎట్లా తీసుకొస్తారు మీరు అంటే, మా వాళ్ళు చేస్తామన్నారు అని అంటాం. నిజానికి ఆ రోజు నా దృష్టిలో 4 ట్రాన్స్లేటర్స్ ఉన్నారు. ఉషా గారు, సత్యరంజన్ గారు, డిబిఎస్ఆర్ హెచ్మూర్తి, ఎస్ వినయ్ కుమార్ గారు. ఉషారాణి గారు, సత్యరంజన్ గారు మేమే చేస్తామన్నారు. ఖచ్చితంగా మీకు 15 రోజులు ఇస్తాం, మా పనులను పక్కన పెట్టేసి. ఆ బుక్ వాళ్ళని చాలా ఇన్స్పైర్ చేసింది. ఆ బుక్ వచ్చిన తర్వాత మా వర్ధిని 1వ తారీఖు 2వ తారీఖు వాళ్ళు మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చారు. తర్వాత వర్ధిని బుక్ రెడీ చేసేసి ఈరోజు ఆవిష్కరించారు అనమాట. అందుకని ఆ రకంగా ఈ బుక్ రావడంలో ఉష గారు, సత్యరంజన్ గారు చాలా
శ్రమ తీసుకుని మళ్ళీ చేశారు రీతింబవుల్లో. వర్ధిని పేజ్ మేకప్ దాన్ని సక్రంగా తీసుకురావటం ఇవన్నీ కూడా వర్ధిని చాలా కృషి చేసింది 2-3 రోజుల నుంచి. అంతే నా అభిప్రాయం. ఏది ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నేను కాబట్టి ఇది ఎట్లా ఆవిష్కరణ పెట్టాలనుకుంటే అన్ని జిల్లాలు పెట్టాలనుకున్నామండి. అన్ని జిల్లాలంటే ఇది శివరాత్రి ఎన్నుండి కానీ కుదరదని రేపు ఎల్లుండి పెట్టే ఉద్దేశం ఉంది చాలా చోట్ల. దీని తర్వాత శ్రీనివాసరావు గారు దీన్ని ప్రీ పబ్లికేషన్ ఆఫరు అనౌన్స్ చేసి ఆంధ్ర రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో వీలైతే ఇది మహిళలకు సంబంధించిందే కాదు, ప్రధానంగా వర్కింగ్ సెక్షన్లో అంటే సిఐటి రంగంలో